కార్తీక్ దీపం సీరియల్‌లో ఒక స్పెషల్ ప్రోమో అయితే మీరు చూసుంటారు. ఆ స్పెషల్ ప్రోమోలో దక్షిణామూర్తి గురించి తెలుసుకోవాల్సిన సమయం మీకొచ్చింది అనేసి మన తాతగారైతే చెప్పారు కదా! దానికన్నా ముందు మనకు శనివారం ఎపిసోడ్‌లో మన శ్రీధర్ గారిని ఎందుకంత హడావిడిగా ఫారిన్ పంపించాల్సొచ్చింది, అంటే అమెరికా పంపించాల్సొచ్చింది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అసలు మనకు సీరియల్ స్టార్ట్ అయిందే కోర్ పాయింట్ వచ్చి కార్తీక్ దీపం సీరియల్ సక్సెస్ అనేంత ఏ సీరియల్ సక్సెస్ అవ్వలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఒక లీడ్తో, అంటే మనకు స్టార్టింగ్ ఎపిసోడ్లో పిల్లల్ని మార్చిన తర్వాత జోష్న రిచ్ పాప అయింది. అలాగే రిచ్ పాప దీప కాస్త పూర్ పాప అయితే అయింది. పూర్ పాప అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదో ఆ దీపాన్ని అయితే ఒక స్థాయికి అయితే తీసుకొచ్చేయాలని ప్రయత్నిస్తా అంటే తన నాన్నగారి కోసం ఆ దీప అయితే అక్కడ పని మనిషిగా మారడం, వంట మనిషిగా మారడం, హోటల్లో పని చేయడం. అది ఈరోజు వారసత్వంగా వచ్చేది ఆ హోటల్. ఇక్కడ వాళ్ళ నాన్నగారికి హోటల్ బిజినెస్ ఉంది, అక్కడ వాళ్ళ నాన్నగారికి హోటల్ బిజినెస్ అయితే ఉంది. అది దేవుడు మాయ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అదంతా జరిగిన తర్వాత కార్తీక్కి పెళ్ళి మనకు ఎలా ఉంటుందంటే సీరియల్ స్టోరీ మనకు తెలిసిందంటే జస్ట్ 100 ఎపిసోడ్ల వరకు ఈ క్యారెక్టర్లు వెళ్ళి బిహేవ్ చేస్తాయి. అంటే దీప అనే క్యారెక్టర్ ఒకటి ఉంది, దీప అనే క్యారెక్టర్కి పెళ్ళయింది, దీప అనే క్యారెక్టర్ ఒక బిడ్డ ఉన్నారు. అలాగే కార్తీక్ ఒక ఫారిన్లో చదువుకున్న అబ్బాయి, హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. అలాగే జోష్న ఒక మిస్ హైదరాబాద్ అయింది. ఆ విధంగా వాళ్ళని ఒక్కొక్క డివైడ్ చేసి మనకు చూపిస్తారు. అంటే సుమిత్ర గారు ఇలా ఉంటారు, దశరథ్ గారు ఇలా ఉంటారు, తాతగారు ఇలా ఉంటారు, పారిజాతం గారు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేశారు అనేసి మనకైతే ఒక కోర్ పాయింట్ అయితే ఒక 100 ఎపిసోడ్స్ వరకు అయితే లాక్కొని వచ్చారు. 100 ఎపిసోడ్స్ అయిన తర్వాత మన శ్రీధర్ గారికి సెకండ్ వైఫ్ని అయితే పరిచయం చేశారు. సెకండ్ వైఫ్తో పాటు తనకు ఒక కూతురు ఉన్నట్టు, ఆ కూతురుని వాళ్ళు ఆడ వైజాగ్లో ఉంటే వాళ్ళు హైదరాబాద్కి తీసుకురావడం, దాంతో ఒక 100 ఎపిసోడ్లు అయితే మనకు లాక్కొని వచ్చారు, మనకు తెలిసిన విషయమే. అక్కడ లాక్కో రావడం వల్ల ఏమైందంటే వాళ్ళని శ్రీధర్ గారికి సెకండ్ వైఫ్, అలాగే కాశీ వీళ్ళ స్వప్న లవ్ స్టోరీ ఇవన్నీ రావడం వల్ల మనకు సీరియల్ ఏమైందంటే మనకు ఏదన్నా సరే ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది అనుకోండి. సపోజ్ మీకు ఇప్పుడు కార్తీక్ దీప పెళ్ళి అనుకుందాం, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరుగుతుంది అనుకోండి. అప్పుడు పానకంలో పుడకలాగా ఈ స్వప్నదో, లేకపోతే కాశీదో, లేకపోతే వాళ్ళ నాన్నగారి సెకండ్ వైఫ్తో అక్కడ మనకైతే ఎపిసోడ్లో ఏదో ఒకటి వాళ్ళ సొల్లు ఒకటి చూపిస్తారు. అక్కడ సొల్లు చూపించడం వల్ల ఏమవుతుందంటే మనకు ట్విస్ట్ అనేది ఈరోజు ఏదైతే ట్విస్ట్ క్యారీ చేస్తూ ఉంటారో ఆ ట్విస్ట్ అనేది రేపటి క్యారీ అయితే అవుతుంది. రేపటి క్యారీ అవ్వడం వల్ల మనం రేపు కూడా సీరియల్ని అయితే చూస్తాం. కాబట్టి ఆ టైంలో అయితే కార్తీక్ దీపం సీరియల్ అయితే సూపర్ సక్సెస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మనకు ప్రతిరోజు ప్రోమోలో ఎలా చూపించేవాళ్ళంటే ఇంకా అసలైన వారసురాలు దీప అని తెలిసిపోయిందిరా ఈరోజు, ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా మార్చరు అనుకునే టైంలో ప్రతిసారి అలా అనుకొని మనం సీరియల్ చూస్తాం. అలా అనుకో సీరియల్ చూసి 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 మన కళ్ళు కాయలు కాసాయి. కానీ వాళ్ళైతే జోష్న అసలైన వారసురాలు అనేసి, జోష్న అసలైన వారసురాలు కాదనేసి దీప అసలైన వారసురాలని బయట పెట్టలేకపోయారు. ఇదంతా ఎందుకు చెప్పాను అని మీకు డౌట్ రావచ్చు. ఇదంతా ఏం లేదు, జస్ట్ స్టోరీ కోసం. స్టోరీ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి కొత్త స్టోరీ అయితే మనకు టర్న్ అయిందని మనకు తెలుసు. అక్కడ కొత్త స్టోరీ ఎక్కడ టర్న్ అయింది, అక్కడ జోష్న అసలైన వారసురాలని తెలియకపోయినా కానీ ఎవరికి తెలియదు అనుకుంటే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. నీకు తెలియాల్సింది జస్ట్ తాతగారికి మన సుమిత్ర గారికి ఇద్దరికి తెలిస్తే అయిపోయాయి. ఎందుకంటే తాతగారికి తెలిసిందంటే తాతగారు వచ్చి జోష్నని క్షమించరు, పారిజాతం గారిని క్షమించరు. కాబట్టి ఎందుకంటే పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పవర్స్ని యూజ్ చేసుకొని తాతగారు అయితే జోష్నని క్షమించరు, పారిజాతం గారిని జైల్లో పంపించేస్తారు. కాబట్టి ఇద్దరిని ఆ కథ ఆడికైతే సుఖాంతం అయిపోతుంది. ఇంక సుమిత్ర గారికి తెలిస్తే సుమిత్ర గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుంటారు అనేసి మనం అయితే చెప్తా ఉంటారు. ఆ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకునే అంత రేంజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లేదు, వాళ్ళ కుటుంబం లేదు, అసలు ఎవరు లేరు. మా సుమిత్రకి, మా కోడలికి ఎవరు లేరు, నా భార్యకి ఎవరు లేరు, మా అమ్మకి అసలు పుట్టిల్లే లేదు అనేసి మాట్లాడిన డైరెక్టర్ గారే, చెప్పించిన డైరెక్టర్ గారే ఇక్కడ సుమిత్ర గారికి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడం. ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత వచ్చే లోపల ఆ ఫ్యామిలీ గురించి మనకు నిజం తెలిసే లోపల మన శ్రీధర్ గారిని ఎందుకు అమెరికా పంపించేశారు, శ్రీధర్ గారు మళ్ళీ తిరిగి వస్తారా రారా, శ్రీధర్ గారు అక్కడే ఇంకా మనకు శాశ్వతంగా దూరంగా ఉన్నారా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎందుకు ఈ పాయింట్లు చెప్పానంటే ఇక్కడ కార్తీక్ దీపం సీరియల్ మనుషుల్ని మైండ్ని డైవర్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అందుకోసమే నెంబర్ 1 సీరియల్ అయింది. కార్తీక్ దీపం 2 కూడా మళ్ళీ ఒకసారి టెలికాస్ట్ అయ్యి ఇంత గ్రాండ్ సక్సెస్గా నెంబర్ 1 ప్లేస్ని కంటిన్యూ చేస్తుందంటే అది ఆషామాషి కాదని చెప్పుకోవచ్చు. కానీ కార్తీక్ క్యారెక్టర్కి ఏమైందంటే ఇలా కట్టేశారు కార్తీక్ క్యారెక్టర్ని. అంటే కార్తీక్ ఏం చేయగలిగినా నోట్తోనే చేయగలరు కానీ చేతులతో అసలు చేయలేడు. నోట్తో ఎంత సమాధానం చెప్పండు. అందుకోసమని కార్తీక్ క్యారెక్టర్ని కట్టేయడం వల్ల కార్తీక్ క్యారెక్టర్ని ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని అయితే దింపారు. అంటే జోష్నాని మభ్యపెట్టాలంటే మన కార్తీక్ ఏం చేయలేడు. జస్ట్ నోటి వాక్యంతో ఎంత మాట్లాడినా నోటి వాక్యంతో పనిచేయదు, జరగదు.
కొన్ని కొన్ని సార్లు జరుగుతుంది అంతే, కొన్ని కొన్ని సార్లు జరగదు. అది ఖచ్చితంగా సొంతకాలు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే చెయ్యితనం చూపించాల్సి వస్తుంది. ఆ చెయ్యితనం చూపించడానికి మన సూరజ్ క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చారు. మనకు ఫస్టే సూరజ్ క్యారెక్టర్ని తీసుకొచ్చారు, ఎందుకంటే మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి కోసం సూరజ్ క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చారు. సూరజ్ క్యారెక్టర్ని తీసుకొచ్చిన తర్వాత దక్షిణామూర్తి అనే క్యారెక్టర్ని అయితే మనకైతే తీసుకొచ్చారు. దక్షిణామూర్తి గారు వచ్చి అక్కడ మన సుమిత్ర గారికి బాగా అంటే ఫాదర్ లాగా చెప్తే సుమిత్ర గారు కూడా చీతరించుకొని అసలు ఎంత పెద్ద మిస్టేక్ చేసింటే చెప్పండి, కన్న కూతురు ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. అలాగే నువ్వు నాకు చచ్చిపోయావు అనుకొని తల స్నానం చేసేసిన అనేసి పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కోపాలు, అలాగే తాతగారు ఉక్రోషం. అంటే మన శత్రువు మనల్ని ఎంత శోభ పెడితే అంత బాధ వస్తుంది అనేసి, అంటే ఏదైనా సరే మన పిల్లల విషయంలో మనల్ని ఏదైనా హట్ అయితే అంత కోపం అనేది వస్తుంది. ఆ పిల్లల విషయంలో ఎందుకు ఈ విధంగా జరిగిందని నాకు తెలిసినంత వరకు కాంచనా గారికి, అలాగే ఇన్ని రోజులు మనకు దక్షిణామూర్తి క్యారెక్టర్ ఒకటే ఉందని మనం అయితే అనుకున్నాం, కానీ దక్షిణామూర్తికి ఒక అన్న ఉన్నాడు, ఒక వదిన ఉంది అనేసి మీ అన్న వదిన అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారమ్మా, నువ్వు రా అమ్మా అనేసి అక్కడ దక్షిణామూర్తి గారు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మన కాంచనా గారు ఏమన్నా దక్షిణామూర్తి వాళ్ళ కొడుకుని ఏమన్నా లవ్ చేశారా? మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ మన తాతగారు ఒక మాట చెప్పారు కదా, దక్షిణామూర్తి ఏం చెప్పారు, మీరే మీ కుటుంబం మొత్తం వచ్చి నా కుటుంబం నా గడప ముందర నిలబడే రోజు వస్తుంది అనేసి అన్నారు కదా. గడప ముందర నిలబడే రోజు అంటే మన జోష్నాకి కరెక్ట్ మొగుడు మన సూరజ్ అని మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అక్కడ ఆఫీస్లో సీఈఓగా ఉంటారో సీఈఓనే హస్బెండ్ చేయాలనేసి మాట్లాడుకున్నారు. కాబట్టి అక్కడ సీఈఓనే హస్బెండ్ చేయాలంటే ఇప్పుడు సూరజ్ ఖచ్చితంగా దీపాకి అయితే హెల్ప్ చేయాలని వచ్చాడు. దీపాకి హెల్ప్ చేస్తా మన జోష్న కూడా పాజిటివ్గా మారి, అంటే మన సూరజ్ని అయితే దీపాకి ఆ అర్హత లేదు కాబట్టి, సీఈఓ అయ్యే అర్హత లేదు కాబట్టి అక్కడ సూరజ్ని అయితే చేస్తారు. సూరజ్ని చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దక్షిణామూర్తి ఇంటికి అయితే వీళ్ళు అడుగు పెట్టక తప్పదు. మనకు సీరియల్ని ఎలాగనే తీర్చబ్బా, ఎందుకంటే మీరు కావాల్సికనే మన కార్తీక్కి, దీపాకి, అలాగే వీళ్ళకు ఫ్యామిలీకి దగ్గర అయ్యేదాన్ని కూడా దక్షిణామూర్తి కూడా ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. నువ్వు వాంటెడ్గా వాళ్ళని కలువు, వాంటెడ్గా వాళ్ళ ఇంటికి పో, వాంటెడ్గా వాళ్ళ ఇంటికి చేయనేసి. సీరియల్ అంటే ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనము కొందరి గురించి కొంచెం పాజిటివ్గా వింటూ ఉంటాం, కొందరి గురించి కొంచెం నెగిటివ్గా వింటూ ఉంటాం. అంటే మనకు ఒక సైడ్ నుంచే తెలిస్తే అబ్బా వాళ్ళు చాలా మంచోళ్ళరా, వాళ్ళు చాలా చెడ్డోళ్ళరా అని మనం డిసైడ్ అయిపోతాం. అదే ఎవరైతే బ్లేమ్ ఫేస్ చేస్తూ ఉంటారో, అంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే బ్లేమ్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం విన్నామంటే మనకు తెలుస్తుంది ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అదే చెడ్డోళ్ళు అని మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా సీరియల్స్లో ఏమంటే మనకు రెండు భాగాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి రెండు భాగాలు చూపించకుండా మూడో కోణం కూడా ఒకటి ఉంటుంది. ఆ మూడో కోణము మనకిదే చెప్పాను కదా. ఇప్పుడు దక్షిణామూర్తి అనే క్యారెక్టర్ లేకుండా ఉండే క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది చూడండి, అది మూడో కోణం. ఇంకా నాలుగో కోణం, ఐదో కోణం, ఆరో కోణం, 10 కోణాలు కూడా మనకు సీరియల్ అయితే చూపిస్తారు. మన సీరియల్ని జస్ట్ సీరియల్ లాగానే చూద్దాం, ఎందుకంటే మనకి ఇంకా వేరే స్కోప్ లేదు. జస్ట్ వాళ్ళు ఎపిసోడ్స్ కోసం సీరియల్ తీస్తారని మనకు తెలుసు. ఇక్కడ అత్తారింటికి దారేది కాకుండా అమ్మగారింటికి దారేది అని మనం అయితే చూడాల్సి వస్తుంది అనిపిస్తుంది. సరే అనేసి అక్కడ శ్రీధర్ గారిని హడావిడిగా ఎందుకు ఫారిన్ పంపించాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు ఆల్రెడీ మన కాంచనా గారు అయితే శ్రీధర్ గారిని ఎన్ని మాట్లాడినారో లెక్కలేనని మాట్లాడినారు కదా. లెక్కలేనని మాట్లాడి మీకు ఆల్రెడీ నేను రివ్యూస్ చేసేటప్పుడు మీకు చెప్తానే ఉంటాను, మరొకసారి అయితే చెప్తాను. అంటే నువ్వు ఒక మూర్ఖుడు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో, నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నువ్వు ఇంక నా జీవితంలో ఉండద్దు అనేసి చెప్పాను. ఇక్కడ మన కాంచనా గారు కూడా ఖచ్చితంగా ఎవరినో ఒకరు లవ్ చేసింటారు. లవ్ చేసిన తర్వాత ఆ లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే అక్కడ లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం అనేసి అంటారు కదా. అన్నని చెల్లి పెళ్లి చేసుకోవడం, చెల్లి నన్ను పెళ్లి చేసుకోవడం, ఆ విధంగా ఉంటుంది కదా. ఆ విధంగా ఉంటే అక్కడే ఉన్న అదే ఉంటుంది అనుకుంటాను. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు దక్షిణామూర్తి కొడుకు ఎవరినన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవడం, మన కాంచనా గారిని పెళ్లి పెట్టాలి